హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలి పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఎందుకు ఈ డాక్టర్ కాదా? అతను ఒరిజినల్ డాక్టర్ కాదక్కాయ్. మీ దొంగ నాటకానికి తిక్క కుదర్చడానికి మేమే పిలిపించాం. అయ్యో బాబోయ్, తొందరగా ఇంటర్వ్యూకి వెళ్తావా లేదంటే ఇంజెక్షన్ చేయించమంటావా? వద్దు వద్దు, దెబ్బలు తగులుతాయి అక్కాయ్, లేదంటే తిప్పలు వస్తాయి, ఏమనుకుంటున్నావు అని అడిగితే ఏం చేస్తాను, ఇంటర్వ్యూకి వెళ్ళి చేస్తాను. సరే అయితే. ఇద్దరు తొందరపడి నన్ను ఐసీయూలో పంపించినట్టుగా ఉంది. థ్యాంక్ యూ అక్కాయ్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ అక్కాయ్. థ్యాంక్ యూ చెల్లి. శ్రీవల్లి గారు లోపలికి వెళ్ళి టీచర్ శ్రీవల్లిగా బయటకు రావాలి. గుండె ఆగిపోయేంత పని అయిపోతుంది. ఏంటో దేవుడా, భయంగా ఉందిరా. అక్కాయ్ వెళ్ళు, నీకు టైం అవుతుంది. వెళ్ళు. దేనికి? నేను పోవడానిక టైం అయింది. నేను అక్కాయ్ ఏం లేదు, వెళ్ళు. ఏంటిది? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, కమ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. యువర్ సర్టిఫికెట్స్. ఏంటో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. వామ్మో, సరిగ్గా గంట ఇప్పుడే మోగిపోతుంది. అంబులెన్స్ రావడానిక లేదంటే ఏంటిది? సూటిగా అయ్యి గంట కూడా అవుతుంది. గంట కూడా కొట్టేస్తున్నాడు. ఏం చేయాలో ఏంటో. వాట్ ఆర్ యూ ఎడ్యుకేషన్ అండ్ యూ క్వాలిఫికేషన్స్. ఇప్పుడుందే అక్క మిడతల అసలు సినిమా. ప్రిన్సిపాల్ గారు టకటక ఇంగ్లీషు అడుగుతుంటే సమాధానం చెప్పలేక దెబ్బకు గుండె తేలుస్తుంది. శ్రీవల్లక్క, ఏమైంది? నవ్విపోయావా? ఎన్ని రోజులు మాట్లాడితే ఏం ఇంగ్లీష్, ఎంఏ ఇంగ్లీష్ అని అందరి ముందు మాయమాటలు బోల్తా కొట్టించింది అక్క. అబద్ధాలు రియాక్షన్ అంతా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు తెలిసి వస్తుంది. వామ్మో, ఇంటర్వ్యూ మనిషా మిషనా? కుక్క తిప్పుకోక ఇంగ్లీష్లో అట్లా అడిగేస్తున్నాడేంటి? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఈ ఎంఏ ఇంగ్లీష్ చదువు అంతా అబద్ధమా బయటపడిపోతుంది. వెంటనే మావయ్య గారికి ఫోన్ చేసేసి మీ కోడలు ఏమీ కాదు అని ఇంగ్లీష్ మొక్క రాదని చెప్పేస్తారు. ఆ తర్వాత మనకి గుడక అంతే తొలగిపోతుంది. ముందు చూస్తే బామ్మో, వెనక చూస్తే పులి అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. మనకి ఇంట్లో పరిస్థితి వచ్చినంది. ఏం చేయ దేవుడా. హలో, వాట్ యు మీన్? హలో, ఏంటి? క్వశ్చన్స్ ఆన్సర్స్. ఐ థింక్ ఏంటి ఇంగ్లీష్? ఆర్ యూ చీటింగ్? యూర్ ఆల్ ఫేక్ సర్టిఫికెట్స్. మేడం, ప్రిన్సిపల్ సార్ రమ్మంటున్నారు. పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అక్క. ఒక్కసారైనా చూడు, వెళ్ళక్కని చూడు. ఏ క్షణమైన గుండె ఆగిపోయి గుడ్లు బయట వెళ్ళేటట్టు ఎలా బిత్తరపోయి చూస్తుందో. చెప్పండి సార్. ఈజ్ అపాయింట్మెంట్. ఏంటి సార్? తన అపాయింట్మెంటా? అవును, తన ఇంగ్లీష్ నాలెడ్జ్ అంత చాలా బాగుంది. మా స్కూల్లో మా స్టూడెంట్కి ఇలాంటి ఇంగ్లీష్ టీచరే కావాలి. ఏం చేస్తాం, బాలికలు ఒక ఇంగ్లీష్ మొక్క కూడా వచ్చి రాదు. మరి తనకి అద్భుతమైన ఇంగ్లీష్ ఎలా నాలెడ్జ్ ఉండడం? తాను ఇంగ్లీష్ టీచర్ని సెలెక్ట్గా అవ్వడం ఏంటక్క? షాకింగ్గా ఉంది. ఏదో ఒకటి అర్థం కావట్లేదు, కానీ ఏదో అర్థమవునట్టుగా ఉంది. ఏంటిది? ఏం చేయాలి? ఓకే సార్, ఇంగ్లీష్ స్పెషల్ నాలెడ్జ్. ఓకే, మీరు క్లాస్ తీసుకోండి మేడం. యువర్ అపాయింట్మెంట్. ఏంటిది? అర్థం కావట్లేదే. చూసావా, ఇంగ్లీష్ టీచర్ని పెట్టి ఇంటర్వ్యూ కానిచ్చారు. సరే చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూ సెలెక్ట్ చేశారా? ఈ స్కూల్లో ప్రిన్సిపాల్ ఒక టీచర్ని జాబ్ తీసుకునే ముందు ప్రాపర్గా ఇంగ్లీష్ చేయకుండా ఎలా తీసుకుంటాను? నేను తన రూపంలో రామరాజు గారు మంచి టీచర్ని కూడా ఇచ్చారు. టీచర్ గారు, ఈ రోజు నుంచి స్టూడెంట్స్ క్లాస్ చెప్పండి. ఓకే సార్, అలాగే. ఆమె వెళ్ళమని అంటున్నారు. నాకు తెలుసు, బాయ్ చెప్దామని ఉన్నాను. బాయ్ ప్రిన్సిపల్ గారు, పద. మీ టీచర్ అక్క. ఏంటిది? షాక్ అవుతున్నారు కదా? భవిష్యత్తులో నీ పరిస్థితి తలుచుకోవాలి. జాలి వేస్తుంది అక్క. జాలి పడుతున్నా. ఏంటి జాలి? మీ అమ్మ వాళ్ళు ఇంగ్లీష్ సార్ని తీసుకొచ్చి నువ్వు చాలా తెలివిగా ఇంటర్వ్యూకి డీల్ చేసావు, కానీ ఆనందంలో తేలుతున్నట్టున్నావు. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? నీకు ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్టు అయిపోయింది నీ పరిస్థితి. ఇంగ్లీష్ చదువు బండారం బయటపడుతుందని నువ్వు జాబ్ రాకపోయినా ఉంటే ఒకరోజుతో గొడవ అయిపోయేది. కానీ ఇప్పుడు అది కాదు. ప్రతిరోజు పిల్లలకి క్లాస్ చెప్పాలి.
నీ ఇంగ్లీష్ క్లాసు కూడా తెలుసు కాబట్టి పిల్లలకు ఎలా చదువు చెప్పాలో అర్థం కాక నీకు ఇంగ్లీష్ రాదనే విషయం బయట పడకుండా ఎలా మేనేజ్ చేస్తావో చూద్దాం. ప్రతిరోజు నీకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి అక్కాయ్. చూద్దాం నీ తెలివితేటలకు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక నుంచి నీకు టెన్షన్ మామూలుగా ఉండదు. క్షణం ప్రతి క్షణం టెన్షన్గానే ఉంటుంది. నీకు పండగే పండగ. ఎంజాయ్ వెళ్ళక్క. మేడం క్లాస్ తీసుకుంటారా? రండి పిల్లకాయలు మొదలు. ఎంజాయ్ తేడా అక్క. ఏంటిది? నా స్వప్నసుందరి ఎక్కడ? నా స్వప్నసుందరి ఎక్కడ? నా స్వప్నసుందరి? పట్టపగల కలగలు కంటున్నావా మామ? ఏంటిది మావయ్య? నీ సెకండ్స్ చూస్తుంటే ఒక్క బోర్లో పడుతున్నట్టున్నావు. రే ప్రేమంటే నీకేం తెలుసురా? నీకేం తెలుసు? ప్రేమ అనేది వీపు మీద పుండు లాంటిది, ముక్కు మీద మొటిమ లాంటిది. పడ్డారే మనిషికి మనసుకి కుదరదు. అబ్బబ్బబ్బా, ఫైనల్గా నీ పుండు ఎలాంటిదో ఏంటో చూసుకో. నీకు నా ప్రేమ చరిత్ర నిలిచిపోతుందిరా, చూద్దు కానీ. ఇదేంటిది? ఈ ప్రేమంటే ఎప్పటికీ తెలియదు. వేస్ట్ ఫెలోస్. నా కళ్ళల్లో స్వప్న సుందరి నా ముందుకు వచ్చేస్తుందిగా. ఇదేంటిది? అమూల్య ఉండే టైం కాలేజీలో కదా, మరి ఇక్కడేం చేస్తుంది? అంత టెన్షన్గా ఎక్కడికి వెళ్తుంది? ఏంటిది? నిన్ను వదిలిపెట్టను. మేడం గుడ్ మార్నింగ్ మేడం. అదేంటి మేడం అలా భయపడిపోయారు? నా పరిస్థితి అలా అయిపోయిందిలే. ఆ అరుపు కూడా గుండెల్లా పిడుగులా ఉంది. ఏంటో ఒకప్పుడు కొండలో ఉండే నేను ఇప్పుడు మధ్య చిన్న అలా అయిపోయాను. నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. థ్యాంక్ యూ టీచర్. మేడం లెసన్ స్టార్ట్. మేడం యువర్ ఇంగ్లీష్. ఏంటిది? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నాకు అసలు అర్థమే కావట్లేదు. ఏంటో మేడం చెప్పండి మేడం. స్టార్ట్ ద లెసన్. వెయిటింగ్. స్టార్ట్ ద లెసన్ మ్యామ్. ఏంటిది? ప్రిపరేషన్ అవ్వద్దా ఏంటి? స్పీక్ అని ఇంగ్లీష్ నన్ను తినేస్తున్నారు. ఏంటో మేడం అని తినేస్తున్నారు. అసలు ఏంటో, ఏం చేయాలో ఏంటో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఏంటిది దేవుడా, నేనేం చేశాను? ఇంత టెన్షన్ ఏంటి దేవుడా అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది. ఎంఏ ఇంగ్లీష్ చేశానని అబద్ధం చెప్తుందా? అబద్ధం కింద ఉంటుందా? లేకపోతే ఏం చేస్తుంది? అసలు ఇంకేమన్నా ఎత్తులేస్తారా ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందామండి. అమూల్య విషయం బయటకు వస్తుందా? లేకపోతే అమూల్య విషయం పెళ్లి చేసుకున్నాక బయటకు వస్తుందా? అసలు ఏం చేస్తారు రామరాజు? అసలు ఎన్ని బయటకు వస్తాయా ఏంటనేది మనం ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.